నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ టు అనదర్ వీడియో. నిఫ్టీ అక్టోబర్ 9 బుధవారం. రేపు ఎలా ట్రేడ్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. నిన్నటి వీడియోలో చెప్పినట్టు నేను 24,884 దాటితే ఫైనల్ టార్గెట్ 25,039 ఇచ్చాను. ఎగ్జాక్ట్లీ నిన్న చెప్పినట్టు ఇవాళ 832 కొట్టింది. నిన్నటి లో బ్రేక్ కాలేదు. నిన్నటి లో బ్రేక్ అయితే ప్యానిక్ అని చెప్పాను. లో వచ్చేసి 24,756 రికార్డ్ చేసింది. ఆ తర్వాత నేను చెప్పినట్టు 24,885 క్రాస్ కాగానే నా ఫైనల్ టార్గెట్ 25,039, 25,044 కొట్టింది. క్లోజింగ్ రేట్ వచ్చేసి ఈ టెర్మినల్ క్లోజింగ్ రేట్ అండి 25,039, యాక్చువల్ టెర్మినల్ క్లోజింగ్ రేటు 25,013. రేపు ఎలా ట్రేడింగ్ చేయాలో చూద్దాం. రేపు ఒకవేళ గ్యాప్ అప్ అయితే నిఫ్టీ 25,057 దాటింది అనుకోండి. ఇక్కడ 4 అవర్ పైవేట్ ఉంది కదా, అందులో 25,057 కనుక క్రాస్ అయితే మనం బై పొజిషన్ తీసుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ 25,094 అండి. ఫస్ట్ టార్గెట్ 25,094, సెకండ్ టార్గెట్ 25,144. 25,144 అనేది నిన్నటి హై. సో ఫస్ట్ టార్గెట్ 25,094, 25,144. ఒకవేళ 25,144 టచ్ అయితే 25,197 అనేది ఇంపార్టెంట్ లెవెల్. అక్కడ కూడా పోయే ఛాన్స్ ఉంది. అది అప్ సైడ్ అండి, బై చేయడానికి. డౌన్ సైడ్ చూద్దాం. ఒకవేళ 25 EMA ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్లో, నేను ఎప్పుడు చెప్తాను కదా, 24,958 కింద క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు, అంటే పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. టార్గెట్ వచ్చేసి 24,924 అండ్ వన్ మినిట్. 958 కింద క్లోజ్ అయితే షార్ట్ పొజిషన్ అంటే పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ 24,924, సెకండ్ టార్గెట్ 24,840, 24,887 అండ్ ఫైనల్ టార్గెట్ 24,844 దాకా వెళ్ళే అవకాశం ఉందండి. ఇది రేపటి ఇంట్రాడే కోసం. అదే డైలీ చార్ట్ చూద్దాం. డైలీ చార్ట్ ఏం చెప్తుంది మనకి? నిన్న మీకు చెప్పాను ఏంటంటే, వరుసగా 5 డేస్ మార్కెట్ పడింది కాబట్టి ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. 99.9% ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పాను. ఎగ్జాక్ట్లీ నేను చెప్పినట్టే. ఎన్ని రోజులు పడింది వరుసగా? 1, 2, 3, 4, 5, 6 రోజులు పడింది. అందులో 5 డేస్ రెడ్ క్యాండిల్ అండి. నేను చెప్పాను నిన్న వరుసగా 5 డేస్ పడింది కాబట్టి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పాను. నేను చెప్పిన విధంగానే ఇవాళ బౌన్స్ బ్యాక్ అయిందండి. ఎంత ప్లస్ అయింది? 217 పాయింట్లు ప్లస్ అయి క్లోజ్ అయింది. ఇవాళ ఫామ్ చేసినది ఇన్సైడ్ క్యాండిల్ అండి. అంటే మన్నటి క్యాండిల్ హై కన్నా ఇవాల్టి హై లో, మన్నటి క్యాండిల్ లో కన్నా ఇవాల్టి క్యాండిల్ లో. దీన్ని ఇన్సైడ్ క్యాండిల్ అంటారండి. ఇన్సైడ్ క్యాండిల్ ఏం చెప్తుందంటే, ఇవాల్టి హై కనుక క్రాస్ అయితే, అంటే ఎంత ఇవాల్టి హై? 25,044. ఇవాల్టి హై కనుక క్రాస్ అయితే 2 డేస్ హై బిఫోర్ హై ఉంది కదా 140, అక్కడికి పోయే ఛాన్సెస్ ఉంది. లేదు, ఒకవేళ ఇవాల్టి లో ఎంత? 756. ఒకవేళ ఇవాల్టి లో 756 కనుక బ్రేక్ అయితే 2 డేస్ బ్యాక్ లో ఎంత? 695. అది మళ్ళీ రీటెస్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇది ఇన్సైడ్ క్యాండిల్ అంటారండి. దీన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇన్సైడ్ క్యాండిల్ యొక్క హై క్రాస్ అయితే బై చేయాలి, లో బ్రేక్ అయితే సెల్ చేయాలి. నేను చెప్పినట్టు పీసీఆర్ చాలా ఓవర్సోల్డ్ జోన్లో ఉంది కాబట్టి, అదేవిధంగా మార్కెట్ వరుసగా 5 రోజులు పడింది కాబట్టి బౌన్స్ బ్యాక్ అయింది. నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, 25,094 మీద క్లోజ్ అవుతేనే ఈ ఫాల్ అయిపోయిందని అనుకోవాలని చెప్పాను. ఇవాళ హై వచ్చేసి 25,044 కొట్టింది. సో 25,094 టచ్ చేయలేదు. ఒకవేళ రేపు కనుక 25,094 మీద క్లోజ్ అయితే, ఐ రిపీట్, రేపు 25,094 మీద క్లోజ్ అయితే ఒక వారం 10 రోజులకు ఎప్ ట్రెండ్ అయిపోయినట్టండి. ఈ డౌన్ ట్రెండ్ అయిపోయినట్టు ఒక వారం 10 రోజుల దాకా. లేదు, రేపు మళ్ళీ
24,764 నిన్న చెప్పాను కదా! ఇది ప్రీవియస్ స్వింగ్ లో అని ఇక్కడ బియర్స్‌ని ట్రాప్ చేశారండి. ఇక్కడ బియర్స్‌ని ట్రాప్ చేశారు. ఓపెన్ అవుడే అక్కడ దాని పైన గ్యాప్ అప్ అయింది. ప్లస్‌లో క్లోజ్ అయింది. సో, ఇది నిన్న బియర్స్‌ని ట్రాప్ చేశారా? లేదా ఇవాళ ఓన్లీ డెడ్ క్యాట్ బౌన్సా చూడాలి. డెడ్ క్యాట్ బౌన్స్ అంటే చనిపోయిన పిల్లి బౌన్స్ ఎలా ఉంటుందండి? అది చనిపోయిన పిల్లి. కానీ అది కొంచెం బెదిరించడానికి మాత్రమే బౌన్స్ చేస్తుంది. కానీ అది మళ్ళీ నెక్స్ట్ స్టెప్‌లో పడిపోతుంది. సో, ఇవాల్టిది వచ్చేసి ఇది డెడ్ క్యాట్ బౌన్సా? లేకపోతే రియల్ బౌన్సా అనేది రేపు తెలుస్తుంది. ఎందుకంటే ఇవాళ ఇన్‌సైడ్ క్యాండిల్ కూడా ఫార్మ్ చేసింది కాబట్టి 25,094 మీద క్లోజ్ అయ్యి ఈ కరెక్షన్‌ని ఎండ్ చేసి మళ్ళీ న్యూ హై వరకు వెళ్తుందా? లేదా నిన్న పేర్కొన్నట్టు ప్రీవియస్ స్వింగ్‌లో అయిన 24,764 కింద క్లోజ్ అయ్యి ఇంకొక 4-500 పాయింట్లు ఫాల్ అవుతుందా అనేది రేపటి క్లోజింగ్‌ని బట్టి ఉంటుందండి. ఇంకో విషయము ప్రతి బుధవారము స్టాక్ మార్కెట్‌లో సీక్రెట్ ఏందంటే నిఫ్టీకి సోమవారానికి, మంగళవారానికి ఉన్న ట్రెండ్‌కు వ్యతిరేకంగా ఉంటుందండి. ఉదాహరణకి సోమవారము అండ్ మంగళవారము ట్రెండ్ డౌన్ ఉందనుకోండి. బుధవారము రివర్స్ అవుతుంది. ప్లస్ అవుతుంది. లేదా సోమవారము, మంగళవారము అప్ ఉందనుకోండి. బుధవారం రివర్స్ అవుతుందనమాట. సో, ఆ లెక్కన చూసుకుంటే రేపు బుధవారం ఇన్ని పారామీటర్స్ రేపు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఒకటి ఇన్‌సైడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. రెండోది నిన్న వరుసగా 5 డేస్ పడి ఇవాళ బౌన్స్ బ్యాక్ అయింది. నంబర్ 3 రేపు బుధవారం. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇంట్రాడే కోసము నేను ఇచ్చిన లెవెల్స్ ఫాలో అయ్యి దాని ప్రకారం పుట్ ఆప్షన్ గాని, కాల్ ఆప్షన్ గాని తీసుకొని ప్రాఫిట్ సంపాదించుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్తే. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మళ్ళీ ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.